వెల్కమ్ టు 9+ న్యూస్. మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీ తెలంగాణలో మే 10వ తేదీన పర్యటించబోతున్నారు. హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించి 8,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దీంతో పాటుగా బీబీ నగర్ ఎయిమ్స్ నూతన విభాగాలు ఎంఎంటీఎస్ ఫేజ్ 2 పనులు ప్రారంభం చేసి జాతికి అంకితం చేయనున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు 9+ న్యూస్కు తెలియజేశారు. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు ఈరోజు మనతో ఉన్నారు. సో ప్రధాని మోడీ గారి పర్యటనలోని ముఖ్యమైన ఎజెండా ఏంటి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టబోతున్నారనే విషయాలను అయితే ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు మనకి ప్రధాని గారి పర్యటనలో ముఖ్యమైన ఎజెండా ఏముండబోతోంది? మన తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఏమేమి ప్రధాని గారు కోరబోతున్నారు? కోరటం కాదు, ప్రధాని గారు వచ్చి 8,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేయబోతున్నారు. దాంట్లో జహీరాబాద్లో నిమ్స్, ఆ తర్వాత ఇండస్ట్రియల్ జోన్ ఒకటి ఉంది. అదేవిధంగా పిఎం మిత్ర హ్యాండ్లూమ్ పార్క్, టెక్స్టైల్ పార్క్ వరంగల్లో, అదే నేషనల్ హైవే ఒకటి, అదేవిధంగా 4 ఇంకా రైల్వే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇనాగ్రేట్ చేస్తారు. అది ప్రభుత్వం సంబంధించిన కార్యక్రమాలు. ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేషన్ తర్వాత పబ్లిక్ గ్రౌండ్లో 2 లక్షల మందితో ఉన్నట్టుగా బహిరంగ సభని వారు ఉద్దేశించి మాట్లాడతారు. తెలంగాణ ప్రజలకు వారు సందేశం ఇవ్వబోతా ఉన్నారు. మనకి ఇప్పుడు 3 రాష్ట్రాల్లో కూడా మనకి బీజేపీ అన్నది విన్నింగ్ అనేది జరిగింది. సో దాని గురించి మీరు తప్పకుండా తెలుగు రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తుందని చెప్పేసి ఈ 3 రాష్ట్రాల ఫలితాలు సంకేతము. దీని ద్వారా ప్రజల్లో కూడా ఒక విశ్వాసం బీజేపీకి వస్తుంది, అధికారం అనేది పెరిగింది, కార్యకర్తల ఉత్సాహం పెరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో బీజేపీ మాత్రం డెఫినెట్గా తెలంగాణలో ప్రభుత్వంలో వస్తుంది. ఓకే, రీసెంట్గా చూసుకుంటే కొండా సురేఖ వ్యాఖ్యలు, జై శ్రీరామ్ అంటే మనకి పైసలు రావన్న వ్యాఖ్యల మీద మీరు ఏం స్పందిస్తారు? ఆమె అల్లాహు అక్బర్ అంటే వస్తుందా అనుకుంటుందేమో, కానీ నేను ఒకటే మాట అంటున్నాను, జై శ్రీరామ్ అనేది హిందూ అందరూ మాట్లాడతాం మనం. ఆమె హిందువుల మీద ఇటువంటి హేళన చేసేటటువంటి ఒక వ్యాఖ్యలు ఏతున్నాయో అది అందరూ కూడా దానికి అబ్జెక్షన్ పెడతా ఉన్నాం, దానికి మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. హిందువుల మీద అవమానపరిచేటువంటి భాష మాట్లాడింది కాబట్టి ఆమె కొనసాగడానికి వీల్లేదు దేవాదాయ శాఖ మంత్రిగా. కాబట్టి ఆమె హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. బీజేపీ పార్టీ తరఫు నుంచి ఆవిడ మీద ఉన్న చర్యలు కానీ మేము డిమాండ్ చేస్తాం. మేమేం చర్య తీసుకుంటే వాళ్ళ సీఎం వాళ్ళు తీసుకోవాల్సి ఉంది.